వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో కొత్త చట్టం తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన వీబీజీ రామ్జీ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా విపక్షాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. వారి ఆందోళన నడుమ స్పీకర్ ఓటింగ్ నిర్వహించగా బిల్లుకు ఆమోదం లభించింది. ఈ సమయంలో విపక్ష ఎంపీలు వెల్లోనికి వచ్చి నిరసన చేపట్టారు. కొందరు ప్రతిపక్ష నేతలు వీబీజీ రామ్జీ బిల్లు ప్రతులను చించివేశారు. అసలు రెండు పథకాలకు ఉన్న తేడా ఏంటి? ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వం పేరు మార్పుపై ఏమంటుంది? ఇలాంటి అంశాలపై వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరునైతే కేంద్ర ప్రభుత్వం మార్చింది. దాని స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్గా పేరు మార్చింది. దీంతో ప్రతిపక్షాలు బగ్గుమన్నాయి. ఈ బిల్లు ప్రతులను చించివేసిన పరిస్థితి నెలకొంది. దీనిపై మనతో మాట్లాడేందుకు శ్యాంప్రసాద్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు, అలాగే దొద్దిగుంట వెంకటేశ్వర రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, బండారు రామ్మోహన్ గారు రాజకీయ విశ్లేషకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్కారం విజయ్ గారు. సార్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చడానికి ప్రధాన కారణం ఏంటి? పేరులో నేమ్ ఉంది అని ఒక ఆర్టికల్ రాశాను ఇవాళ. నేను పేరులో నేమ్ ఉంది NAME కనుక పేరు కంటే నా ఉద్దేశం ఈ పథకంలో ఏం మార్పులు జరిగినాయి, దాన్ని వ్యతిరేకించాలా వద్దా అదే ఆలోచిస్తే మంచిదంట విజయ్ గారు. వెంకటేశ్వర రెడ్డి గారికి అట్లా శ్యాంప్రసాద్ రెడ్డి గారు నమస్కారం. మీకు కూడా స్వతంత్ర టీవీ ప్రేక్షకులు కూడా ఏమంటారంటే ఈ పథకం మొదలైన ఉద్దేశాన్ని కొంచెం మనం చర్చించుకోవాలి. బేస్ లేదు చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. రేపు గాంధీ విగ్రహాల మీద కాంగ్రెస్ వాళ్ళు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మహాత్మా గాంధీ పేరు మార్చారని ఇవన్నీ ఉన్నాయి. ఏమంటారంటే చాలా పథకాల పేర్లు మనకు అర్థం కాని పేర్లు పెడుతున్నారు బీజేపీ వాళ్ళు. ఈ మధ్య చూస్తున్నాం, చాలా అర్థం కాని పేర్లు చూస్తున్నాం కదా. నేను అడ్వకేట్ గా మనకు చట్టాల మార్పు చూస్తే గతంలో మంచి CRPC PPC ఉన్నదంతా విడిచిపెట్టి ఇవాళ నేను ఇంత సీనియర్ అడ్వకేట్ ను కూడా అది ఆ మన దానిలో ఉన్న మార్పులు గమనిస్తే ఏంటి చిల్లి కాదు తూటు అని వెనకట అనేవాడు. అట్లాగే ఉంది పరిస్థితి. చిల్లైన తూట అని ఒకటే కదా. కనుక అది కాదు ముఖ్యం. దానిలో సారం ఏమైనా తీసేసి రాలేదో మాట్లాడుకుందాం. ఒక 2 నిమిషాలు టైం ఇస్తే నేను మొదటి నుంచి చెప్తాను. ఎందుకంటే ఈ మహాత్మా గాంధీ పేరు మొదట్లో లేదు. నరేగా ఇంతకుముందు RLAGP, అట్లాగే మన NREP ఈ పథకాలు ఉండేవి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా నెహ్రూ కాలం నుంచే NREP నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఒకటి ఉండే, అట్లా ప్రోగ్రామ్ ఉండే. RLAGP రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఒకటి ఉండే. ఇవన్నీ కలగలిపి 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, 2004 వచ్చిన తర్వాత 2005లో ఒక మంచి 3 చట్టాలు వచ్చినాయి. అప్పుడు కమ్యూనిస్టు పార్టీతో పొత్తు ఉండడం వల్ల ఆనాడు అభ్యుదయకరమైన చట్టాలు UPA 1 గవర్నమెంట్ లో వచ్చినాయి. ఆ 3 ఏంటంటే 2005లో మహిళలకు గృహహింస వ్యతిరేక చట్టం ఒకటి వచ్చింది, ముఖ్యంగా సమాచార హక్కు చట్టం ఒకటి వచ్చింది, దాంతో పాటు నరేగా ఒకటి వచ్చింది. ఈ 3 కూడా తర్వాత MG నరేగా అయింది. కనుక ఈ 3 చట్టాలు గ్రామీణ ప్రజల ఆర్థిక స్థితిని పెంచడానికి ఏమో ఒక చట్టం ఈ నరేగా, రెండోది మహిళల హింసకు వ్యతిరేకంగా ఒక చట్టం, సమాచార హక్కు అంటే గుప్పిట మూసిన రహస్య సమాచారాన్ని బయటపెట్టే చట్టం, పార్లమెంట్ సభ్యులకు, అసెంబ్లీ సభ్యులకు, చట్టసభలకు ఏదైతే అందుబాటులో ఉంటుందో అవన్నీ సామాన్య ప్రజలకు ఇచ్చే చట్టాలు. ఆల్మోస్ట్ ఆల్ ఇవన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయి, ఏది ఒకసారిగా లేదు. దీని గురించే మాట్లాడతాం. వచ్చిన తర్వాత 2009 దాకా నరేగానే కొనసాగింది. ఆ తర్వాత మహాత్మా గాంధీ పేరు చేర్చడానికి కూడా ఒక ఉద్దేశం ఉంది కాంగ్రెస్ వాళ్ళ. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి రెండోసారి ఎన్నికైన తర్వాత దాంట్లో ఏంటంటే గ్రామీణ ఆత్మ, భారతీయ ఆత్మ గ్రామాల్లో ఉంది అని గాంధీ గారు ఎన్నడో అన్నారు. గ్రామ స్వరాజ్యం కోరుకున్నారు. ఇప్పుడు ఏదైతే నరేగా పథకం కింద ఆనాడు చాలా వ్యర్థమైన పథకం, పనికిరాంది అని అప్పటి ప్రతిపక్షాలు విమర్శించింది. కానీ దానిలో సారం ఏంటంటే గ్రామీణ ఆర్థిక స్థితిలో ఒక 10 రూపాయలు ఆడితే ఆ 10 రూపాయలు సాయంత్రం కల్లా ఖర్చు పెట్టేస్తారు. దానివల్ల మళ్ళీ ట్యాక్సుల రూపాయలు వెనక్కి వస్తాయి. అదే ధనవంతుడు సహాయం చేసినాం అనుకోండి, ధనవంతుడు ఖర్చు పెట్టడు, ఎంత సంపాదించుకుని అక్కడే ఉంటాడు. కనుక ధనవంతుడు సహాయం కంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో రూపాయల మారకం ఏదో రకంగా గ్రామీణ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కల్పించడానికి 100 రోజుల 10 దినాలు ఆనాడే గ్యారంటీ చేశారు. ఆ డబ్బులు కూడా విజయ్ గారు 100 రూపాయలు వస్తే రాత్రి కల్లా ఖర్చు పెట్టేస్తారు కదా. గ్రామీణ పేద ప్రజలు దాన్ని ఇంట్లో పెట్టుకొని దాచిపెట్టుకోరు కదా. అందుకని గ్రామీణులకు డబ్బు అందుబాటులో అవ్వడం వల్ల కరెన్సీ పెరిగింది, గ్రామాలలో కరెన్సీ ఆడింది. అంతకుముందు ఏముండే, వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉండే సీజన్లో మాత్రం ఎంప్లాయ్మెంట్ ఉండేది గ్రామీణ ప్రజలకు, పేదలకు, ముఖ్యంగా వాళ్ళ భూమి లేని పేదలకు. తర్వాత ఏమైంది, దీని పథకం పనికిరాని పథకం అని అప్పుడు వాజ్పేయి గారు మన
మన మోడీ గారు కూడా అప్పుడు దాన్ని తర్వాత వచ్చినాక అంతకుముందు ప్రతిపక్షాలు కూడా ఏమన్నాయంటే ఇది పనికిరాని పథకం, గుంతలతో పోయే పథకం అని కూడా ఎక్కిరించిన సందర్భాలు చూసినాం. నేను ఫీల్డ్ లెవెల్లో పనిచేసిన వాడిని, అంటే నేను అందులో భాగస్వామ్యం కాదు, కానీ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పైన శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు వరకు, అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు దీని మీద పరిశోధన చేసిన వాడిని. నేనేమంటున్నాను, గ్రామీణ ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపడడానికి, ముఖ్యంగా రూరల్ ఎంప్లాయ్మెంట్ కలగడానికి మంచి పథకం అంటున్నాను. తర్వాత మహాత్మా గాంధీ పేరు తెలుసులో నేను చెప్పిన ఉద్దేశం ఏంటంటే, మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యాన్ని కోరుకున్నాడు, అట్లాగే భారతీయ ఆత్మ గ్రామాల్లో ఉందని. కనుక ఈ పథకం మంచిది, దీన్ని ఏం చేసినా తప్పు కాదు. కానీ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం 9,000 కోట్ల రూపాయల నుంచి 12,000 కోట్ల రూపాయల వరకు మనం పనులు చేసినాం ఇక్కడ, ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మెల్లమెల్లగా 2014 నుంచి ఈ పథకం నీరుగార్చే ప్రయత్నం అయింది. ఏ మాటగా మాట చెప్పుకోవాలి, బీజేపీ చేసే పనులు చాలా మంచి పనులు నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఈ విషయంలో ఏమైందంటే, చాలా వరకు మన వాడకం తక్కువైందా, లేకుంటే వాళ్ళు ఇవ్వడం తక్కువైందా, కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఏదైతే అద్భుతంగా భారతదేశంలోనే మన రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చాలా పెద్ద ఎత్తున ఈ నరేగా నిధులు వాడుకున్నది. దీనిలో కొంత అక్రమాలు జరిగిన మాట వాస్తవం కాదంటలేదు నేను, అవన్నీ కూడా ఉన్నాయి. దాన్ని ఎంత పకడ్బందీ చర్యలు తీసుకున్నా కొన్నిసార్లు ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ, మేట్స్ కానీ, అట్లాగే నేను రాజకీయ నాయకత్వాలు కానీ కొంత చేసిన సందర్భం చూసినాం మనం. అంతేందుకు విజయ్ గారు, మేము మన అన్ని ప్రభుత్వ శాఖలలో ఏ ప్రభుత్వ శాఖలో అవినీతి ఎక్కువగా ఉంది అంటే, అన్నిట్లలో వచ్చిన తర్వాత అవినీతి లేని శాఖ అంటే పోస్ట్ ఆఫీస్ ఉండేది గతంలో, ఏది మున్సిపాలిటీ, రెవెన్యూ, పోలీస్ ఇట్లా వస్తుంటే అవినీతి లేని శాఖ అంటే పోస్ట్ ఆఫీస్ చివరికి ఉండేది. అంటే ఆఖరికి ఈ నరేగా కింద ఏది పోస్ట్ ఆఫీసులకు డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టి, పోస్ట్ ఆఫీస్ నుంచి డ్రా చేయడం మొదలుపెట్టిండ్రో అప్పుడు పోస్ట్ మాస్టర్లు కూడా అరెస్ట్ అయ్యారు, సబ్ పోస్ట్ మాస్టర్లు, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ చూసాం కదా. అందుకని ఏమంటే, డబ్బు ఎక్కడ ఉంటే అవినీతి అక్కడ ఉంటుంది. దాన్ని తొలగించడానికి మార్గం ఇంట్లో ఎలకలు ఉన్నాయని మొత్తం ఇల్లు తగలబెట్టడం కాదు కదా. ఇక్కడికి వస్తాను. ఇప్పుడు ఈ పేరు మార్పులో ఏముంది అర్థం ఏంటి? ఇందులో పేరు మార్పు కంటే 4 అంశాలు కీలకమైనవి. కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా గొడవ పెడతావుకుంటే ఏం చేయాలంటే వీటి మీద గొడవ పెట్టండి. మహాత్మా గాంధీ పేరు తీసేయడం తప్పు, నేను కూడా కరెక్ట్ కాదంటలేదు, కరెక్ట్ అనడం లేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఈ పథకంలో 2-3 మార్పులు ఉన్నాయి. ఒకటి 60-40 సీట్స్, అంటే ఇప్పటిదాకా మొత్తం నరేగా మన ఎంజీ నరేగాగా మొత్తం డబ్బులన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామ పంచాయతీలో భాగస్వామ్యం మాత్రం ఉండేది. గ్రామ సభలు పెట్టడం, గ్రామ పంచాయతీల భాగస్వామ్యం తీసేస్తే కూడా చాలాసార్లు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా లొంగిపెట్టాను. చాలా వరకు మేము గ్రామ సభలలో నిర్ణయాలు కావాలి పనులన్నీ కూడా మేట్లో క్షేత్రస్థాయి సహాయకులే బిల్లు చేయాల్సిన అవసరం లేదు, గ్రామ పంచాయతీ తీర్మానం చేస్తే ఆ పనులు చేపట్టమని కోరినాం కూడా, లేబర్ తరఫున, కార్మిక సంఘ నాయకుల తరఫున. నేనేమంటున్నానంటే, అప్పుడేమో గ్రామీణ మన గ్రామ పంచాయతీలకు భాగస్వామ్యం ఉండేది, అది తక్కువైంది ఇప్పుడు అంటున్నారు. డైరెక్ట్ గా సెంట్రలైజ్ చేస్తున్నారని ఒక ఆరోపణ ఈ ప్రభుత్వం మీద. రెండోది ఏంటంటే, డబ్బులు 60-40 సిద్ధాంతం, మొత్తం డబ్బులు వాళ్ళు ఇచ్చేది 40% మెటీరియల్ ఖర్చు పెట్టుకోవాలి. ఇవాళ కేంద్ర మంత్రి ఏమంటున్నారంటే, మెటీరియల్ పేరు మీద మీరు తక్కువ ఖర్చు పెట్టారు, ఉపాధి మన డబ్బుల మీద ఎక్కువ ఖర్చు పెట్టారు, మెటీరియల్ మీద ఎక్కువ ఖర్చు పెట్టకుండా చేయడానికి మీరే మెటీరియల్ కొనమని చెప్తున్నాం కనుక అది మంచిదే అంటున్నాడు. కనుక కరెక్ట్ గా 40% రాష్ట్రాల మీద రుద్దడమే, అది వాళ్ళు బీజేపీ పాలిత రాష్ట్రాలకు నష్టమే అంటున్నాడు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను విజయ్ గారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, దీని ఒకటేమో గ్రామ పంచాయతీల పరిమితిని తక్కువ చేయడం, 60-40 సిద్ధాంతం. మూడోది 125 రోజులు పెంచారంటున్నారు కదా. ఎంత అనుకుంటున్నారు? ఇప్పటికే 100 రోజులకే పని దిక్కు లేదు, 125 రోజులు కాగితం మీద పెంచితే లాభం లేదు అంటున్నాడు. ఆచరణ సాధ్యం కావాలంటే నిధుల పంపిణీ పెరగాలి కదా, నిధులు పెరగాలి కదా. ఏమవుతుందంటే, 247 రూపాయలు 250 రూపాయలు ఒక గ్రామీణ కూలి. మీరు చూడండి, వ్యవసాయంలో మీరు 1000 రూపాయలు ఒక మగ కూలి పెట్టాల్సి వస్తుంది, 240 రూపాయలకి ఎవరు పని చేస్తారు? అంటే ఆ పథకం పనికి రాకుండా పోయినట్టే కదా. కనీసం 600 రూపాయలు ఉండాలి ఇప్పుడు కూలి. ఇంకొక మాట ఏంటంటే, వ్యవసాయానికి అనుసంధానం చేయమని గత 25 ఏళ్ళుగా, 20 ఏళ్ళు పథకం మొదలై 20 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళుగా మేము పోరాడుతున్నాం. వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయండి, అది 50% వ్యవసాయ కూలీలకు ఇవ్వండి, అప్పుడు 50% రైతు పెట్టుకుంటాడు, 50% పెట్టుకుంటారంటే ఇంతవరకు ఆ సమూలమైన మార్పు అది తీసుకురావాలి కదా, తీసుకురాలే. పేరు మార్పు అనేది వాళ్ళ ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళకు అవకాశం ఇచ్చారు. ఈ 4 మార్పులు కావాలని కాంగ్రెస్ వాళ్ళని కోరమని మన కాంగ్రెస్ వాళ్ళని కూడా కోరుతున్నాను. అంటే బేసిక్ మార్పులను మనం వ్యతిరేకిద్దామా, పేరు మార్పునే బాగా ఫోకస్ చేద్దామా అనేది. మనతో పాటు డిబేట్లో పాల్గొనేందుకు జయరాం గారు, రాజకీయ విశ్లేషకులు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా దిద్దుగంట వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం, బీజేపీ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ సార్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు వెనుక ఉన్న రీజన్ ఏంటి సార్? మామూలుగానే చాలా ప్రతిపక్షాలు దారుణంగా వ్యతిరేకిస్తున్నాయి, ఈ బిల్లు ప్రతులను కూడా చించివేసిన పరిస్థితి ఉంది. ఎందుకు ఇంతగా దీని మీద ఆందోళన నెలకొంది?
ఆ, విజయ్ గారు, మీకు చర్చలో పాల్గొన్నటువంటి పెద్దలు బడ రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా శ్యాంప్రసాద్ రెడ్డి గారు, జయరాం గారు, అదేవిధంగా వీక్షకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మొదట మీకు ధన్యవాదాలు. ఎందుకంటే ఈ చర్చను ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ప్రజల చైతన్యం కూడా కావాలి. మొదట మీరు అడిగిన ప్రశ్న, పేరు ఎందుకు మార్చారు అని అంటారు. పేరు మార్చాలనేది భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోడీ గారి ఉద్దేశం కానీ కానే కాదు. ఎందుకంటే మొదట మొదట ఈ పెద్దలు ఇదివరకు చెప్పినట్టు మొదట కాంగ్రెస్ పార్టీని పేరు మార్చింది. ఇది జవహర్ రోజ్గార్ యోజనని తీసుకొచ్చిన తర్వాత ఎన్నికల సందర్భంలో 2009లో పేరు మార్చింది. తర్వాత ఈ పేర్లు పెట్టుకోవడంలో భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఏ రూపంలో కూడా సారూప్యత లేదు. 200కు సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి అన్ని పేర్లు పెట్టారు. తర్వాత భారతీయ జనతా పార్టీ చెప్పేది ఏంటంటే, వారు రాజీవ్ గాంధీ, తర్వాత ఇందిరా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ పేరుతో వందలాది సంస్థలు, ఉదాహరణ జవహర్ లాల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ లో అయితే కాకినాడ జవహర్ లాల్ యూనివర్సిటీ, హైదరాబాద్ యూనివర్సిటీ, అనంతపురం యూనివర్సిటీ, జవహర్ లాల్ యూనివర్సిటీలే ఈ 3 పేర్లతో కూడా. ఇంకా ఎవరి పేర్లు పెట్టాల్సిన అవసరం లేదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పేర్లు పెట్టే విషయంలో వారి విమర్శలకు భారతీయ జనతా పార్టీ ఒకటే ఒక సమాధానం చెప్తుంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఏ పేరు ముందన కూడా ప్రధానమంత్రి యోజన కిందనే అన్ని రకాల కార్యక్రమాలు కూడా తీసుకురావడం జరిగింది. ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా ప్రధానమంత్రి పేరుతో వస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అదే పేరుతోనే ఉంటుంది. తర్వాత పేర్లు మార్చే క్రమానికి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాన్ని రాజకీయం చేయదలుచుకుంది. ఎందుకంటే మహాత్మా గాంధీ జాతిపిత గారు ఉన్నారు కదా, భారతీయ జనతా పార్టీకి మహాత్మా గాంధీ పట్ల అచంచల విశ్వాసం ఉంది. వారు ఏదైతే ఇదివరకు పెద్దలు చెప్పారో, గ్రామీణ ప్రాంతాలు, భారతదేశ ఆత్మ గ్రామీణ ప్రాంతాల్లో ఉందంటే దాన్ని భారతీయ జనతా పార్టీ ఏకీవిస్తుంది. తర్వాత భారతీయ జనతా పార్టీ క్రియాశీలక సాధారణ సభ్యత్వంలో కూడా గాంధీయవాద ప్రజాస్వామ్యం అన్న సిద్ధాంతానికి కట్టుబడిన వారిని మేము సభ్యత్వం కూడా ఇస్తున్నాం. కాబట్టి ఇది బయట వారికి తెలియదేమో ఈ విషయం. ఇదొక విషయం. తర్వాత పేర్లు మార్చినంత మాత్రాన ఈ పథకంలో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ వెంకటేశ్వర గారు, మీరు చెప్పినట్లు పేరు మార్చినంత మాత్రాన ఏమీ జరగదన్నప్పుడు పేరు మార్చడం ఎందుకు? చూడండి, మార్పు అనేది రావాలా. ఇప్పటికి ఈ పథకం ప్రారంభమై దగ్గర 20 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఏదైనా మార్పుకు లోబడాలి. అందరూ మార్పు రావాలని కోరుకుంటారు. కాంగ్రెస్ పార్టీ మార్పుకు, మిగతా ఏదైనా దేశంలో మార్పులు జరిగినప్పుడు మాత్రం దాన్ని తీవ్రంగా వ్యతిరేకించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ స్కీమ్ వల్ల వారు పెద్దలు చెప్పినప్పుడు 4-5 విషయాలు మనం స్పష్టంగా రాజకీయాల జోలికి వెళ్ళకోకుండా చర్చించే క్రమంలో, మీకు ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో 24 కోట్ల జనాభా, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో 5 కోట్ల జనాభా. ఉత్తరప్రదేశ్ కి ఎంత డబ్బులు వస్తున్నాయో అంతే వస్తున్నాయి. ఇంకొక విషయం విజయ్ గారు, ఇంకొక విషయం మీ ముందు ఉంచుతాను. గతంలో 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు, నేను ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే తెలంగాణ గురించి కూడా మాట్లాడాను, ఉన్నప్పుడు ఏదైతే రైతు భరోసా కేంద్రాలనే నిర్మాణం చేశారో, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీలో 100 రూపాయల కూలి ఏదైతే మనం పంపించేసినామని అనుకుంటే, అందులో 50 రూపాయలు మెటీరియల్ కాంపౌండ్ కింద, మిగతా దాని కింద కూడా స్థిరమైన నిర్మాణాలు ఏర్పాటు చేసుకుని సిమెంట్ రోడ్లు, కమ్యూనిటీ హాల్లు, రైతు భరోసా కేంద్రాలు నిర్మాణం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో 10,000 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటయ్యాయి దీని ద్వారా. అదేవిధంగా తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో కూడా మీకు ఏదైతే వారు రైతు వేదిక అని ఏర్పాటు చేశారు, అవన్నిటిలో కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ ఉపాధి హామీ పద్ధతుల నిధులతోనే ఏర్పాటు జరిగింది. ఇదంతా ఎప్పుడండి? ఇంతకు ముందా? పేరు మార్చక ముందు జరిగిన ఇవన్నీ చెప్తున్నారు మీరు. మీరు పేరు మార్చకపోయినప్పటికీ కూడా 2014 నుంచి మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా జరుగుతా ఉంది. ఇదంతా అభివృద్ధి జరుగుతుంది. ఒకవైపు అభివృద్ధి, ఇంకా మనం పేరు మార్పు, అభివృద్ధి, రెండో విషయంలో దినాలు పెంచటం. ఏది ఒక కుటుంబానికి వెంకటేశ్వర రెడ్డి గారు ఇంతకుముందు రామ్మోహన్ గారు కూడా చెప్పారు, ఈ పేరు మార్పులో ఏముంది, మనకి ఆ పథకంలో ఏమి లబ్ధి చేకూరుతుంది, ఆ పథకంలో ఏమైనా మార్పు తీసుకొచ్చారా, దానివల్ల ప్రజలకు ఏమి ఉపయోగం పడుతుంది అనేది కావాలి. కానీ పేరు మాత్రమే మార్చడం వల్ల పెద్దగా ఉపయోగం ఏముంది? ఇంతకుముందు మన రామ్మోహన్ గారు చెప్పినట్టు 100 నుంచి 120 రూపాయలకి పెంచారు వేతనం అని చెప్పి అంటున్నారు. అంటే ఒక కనీస వేతనం కూడా, అది కనీస వేతనమా అండి? అది వేతనానికి సంబంధించిన విషయం కాదు, వారి పెద్దలకు కూడా తెలుసు. ఎందుకంటే ఉపాధి హామీ పథకం ఏంటంటే
ఒక కుటుంబానికి ఒక్క సంవత్సరానికి 125 రోజులు, ఒకరికి కాదు ఇది, ఒక కుటుంబానికి ఒక్క సంవత్సరానికి వ్యవసాయ పనులు లేని సందర్భంలో దీన్ని చేయడం జరుగుతుంది. తర్వాత వ్యవసాయానికి అనుబంధం చేయాలని మనం రాజకీయ కార్యకర్తలు అందరూ కూడా మనం మాట్లాడుతున్న సందర్భంలో విజయ్ గారు ఇప్పుడు ఒక పథకం ఉంది గ్రామీణ ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఏది ఆ హార్టికల్చర్ ఎవరైతే దానిమ్మ పంట గానీ ఇట్లా పండ్ల తోటలు గానీ పంపే వారికి గుంత తవ్వడం దగ్గర నుంచి, చెట్టు ఇచ్చే దగ్గర నుంచి, నీళ్లు పోసేదానికి దగ్గర నుంచి కూడా అన్నిటికీ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఎవరైతే 5 ఎకరాల లోపల ఉన్నటువంటి రైతులు కూడా. కాబట్టి ఇది కూడా వ్యవసాయానికి ఉపయోగపడతా ఉంది ఖచ్చితంగా. ఇవి కాకోకుండా మార్కెట్ యార్డ్ల నుంచి రైతులకు ఉండే పొలాలకు సంబంధించిన రోడ్లు వేసుకోవచ్చు ఈ రోజు తర్వాత నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇటువంటి వాటిలన్నిటి ఏర్పడుతుంది. విజయ్ గారు ఇంకొక విషయం చెప్పి తర్వాత ముందుకెళ్ళాం. ఇప్పుడు ఈ స్కీమ్ లో ఒక గ్రామంలో, రాయలసీమలో ఒక గ్రామంలో మీకు 1000 ఇల్లుంటే 1200 కార్డు పైన 1000 జనాభా ఉంటే 1200 కార్డులు ఉన్నాయి. అయితే హాజరయ్యే వాళ్ళు మాత్రం చూస్తే ఫోటోలు, GPS లొకేషన్ ఇస్తే 200, 300 పేమెంట్లు మాత్రం అన్ని చేస్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద విచ్చలవిడిగా అవినీతి జరుగుతా ఉంది. దీన్ని క్షేత్రస్థాయిలో ఎవరు కూడా దీన్ని అమలు చేయలేకపోతున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి విజయ్ గారు, ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉద్యోగానికి 20-30 లక్షలు లంచం ఇచ్చి ఈ రోజు వాళ్ళు రావడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నిటికి కూడా బాధ్యత కలిగిన ప్రభుత్వంగా మనం అన్నిటిని కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. అంటే రానున్న రోజుల్లో వీటి GPS లొకేషన్ తో, మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ తో అన్నిటి కూడా చేయడం జరుగుతుంది. ఇంకా నిధుల పర్సెంటేజ్ గురించి పెద్దలు చెప్పారు, 46. అన్ని పథకాల్లో కూడా ఉంది. ఈ ప్రాంతంలో కాకుండా కొండ ప్రాంతాల్లో, నార్త్ ఈస్ట్ స్టేట్ లో మాత్రం ఇది ఉంది. మిగతా పథకాలు దీంట్లో కూడా ఉంది. కాబట్టి ఎంత మాత్రం రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో నిధులు సక్రమంగా ఉపయోగపడినప్పుడు మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తే ఇది తెలుసుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తారు. వెంకటేశ్వర రెడ్డి గారు మనం మాట్లాడదామండి. మనతో పాటు శ్యాంప్రసాద్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. శ్యాంప్రసాద్ రెడ్డి గారు మీరేమంటారు? విజయ్ గారు నమస్కారం, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకు మరియు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు. ఈరోజు పేరు మార్చినంత మాత్రాన ప్రజలను వేమార్చలేరు, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజలను దూరం చేయలేరు. నెంబర్ 1. ఈరోజు గాంధీజీ గారు చివరి వరకు హే రామ్ అని చెప్పి ఒక జాతిపితగా ఏదైతే దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి, జాతిపితగా ఉన్నటువంటి గాంధీజీ గారి పేరు ఆ రోజు ఒక మహోన్నతమైన పథకానికి కాంగ్రెస్ పార్టీ రూపకల్పన చేసి, ఏదైతే మినిమం గ్యారంటీ పనులు ఉండాలి, కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు, వలసలు పోయేటటువంటి పరిస్థితి ఉంది అని దేశంలోనే ప్రపంచంలో ఒక గుర్తింపు తెచ్చినటువంటి పథకం ఈ NREGS గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది మహాత్మా గాంధీ. ఇది బీజేపీ పార్టీ ఈరోజు ఏం చేస్తుందంటే ఇక రాముడి మీద రాజకీయం అయిపోయిందని చెప్పి ఈరోజు ఈ పథకం వచ్చేసి విబిజీ రామ్జీ అనే పథకం తీసుకొచ్చిండ్రు. ఇది కేవలం ఒక రాజకీయంగా వాడుకోవడానికి మాత్రమే తప్ప, వీళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కొత్తగా ప్రధానైన కొత్తలోనే ఇది కేవలం గుంతలు తీసే పథకం అని చెప్పి ఈ పథకాన్ని అవమానించినటువంటి పరిస్థితి. ఆ రోజు నుంచే వాళ్ళు టార్గెట్ చేసి గాంధీ కుటుంబాన్ని, గాంధీ పేరు ఇందులో నుంచి తీసేయాలని వాళ్ళు కుట్రబడినటువంటి ఒక పరిస్థితి. మనం గతంలో అనేకమైనటువంటి పేర్లను చూసినాం. ఫస్ట్ ఇందిరాగాంధీ గారిని టార్గెట్ చేసిండ్రు, ఏదైతే ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ గారు ఉన్నారు, ప్రజల లోపల వ్యతిరేకత ఉందని చెప్పి దాన్ని క్యాచ్ చేసుకునే విధంగా. దాని తర్వాత నెహ్రూ గారిని తీసుకొచ్చిండ్రు, నెహ్రూ గారిని టార్గెట్ చేసి కొన్ని పథకాల్లో పేరు తీసేసినటువంటి పరిస్థితి. ఈ రోజు చివరిగా గాంధీ గారిని టార్గెట్ చేసి వీళ్ళు ఏదైతే 2047 వికసిత్ భారత్ అని పెట్టుకున్నారో అది కాకుండా ఈ గాంధీ పేరు, మహాత్ముల పేర్లు ఉన్నటువంటి పేర్లను తీసే విధంగా మాత్రమే వీళ్ళు ముందుకొస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది గుంతలు తీసే పథకం కాదు, పేదల ఆత్మ గౌరవం నిలబెట్టే పథకం అని చెప్పి యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా గమనించినటువంటి పరిస్థితి. వ్యవసాయ పనులకు అనుగుణంగా కాకుండా ఇతర పనులకు కూడా ఏదైతే రోడ్లు కానీ, ఇంకుడు గుంతలు కానీ ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలు ముందుకొస్తున్నటువంటి పరిస్థితిలో 1979 నుంచి ఈ పథకాలు వివిధ పేర్లతో, ఇంతకుముందు మన సార్ చెప్పినట్లుగా IRDP, JRY ఇట్లా అనేక రకాలుగా ఉన్నటువంటి ఈ పథకాలను MGJGYగా ఉన్నటువంటి పథకాలను 2005లో UPA 1 గవర్నమెంట్ లో దీన్ని
చట్టబద్ధత తీసుకొచ్చి 2006 ఫిబ్రవరిలో దీన్ని ఆమోదించినటువంటి పరిస్థితి. శ్యాంప్రసాద్ రెడ్డి గారు శ్యాంప్రసాద్ రెడ్డి గారు, మీరు ప్రధానంగా ఇంతకుముందు కాంగ్రెస్ కూడా ఎన్నికలప్పుడు లేకపోతే వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళను ఇందిరాగాంధీ, నెహ్రూ పేర్లను పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుంది. ఇప్పుడు మేము పేరు మారిస్తే ఎంత గగ్గోలు పెట్టాల్సిన అవసరం ఏముందంటూ కూడా బీజేపీ నాయకులు అంటున్నారు. విజయ్ గారు, ఇప్పుడు మేము కొత్త పథకాలు తీసుకొచ్చి గాంధీ గారి పేరు కానీ, నెహ్రూ గారి పేరు కానీ, ఇందిరాగాంధీ గారి పేరు కానీ పెట్టినాం. ఈ రోజు రాముని మీద ఏమంటారు, రామరాజ్యం ఏర్పాటు చేసినాం, గుడి ఏది ఆ ఇష్యూ అయిపోయిందని చెప్పి వీళ్ళకు నిజంగానే రాముడి మీద ప్రేమ ఉంటే ఇంకేదన్నా కొత్త పథకం ప్రారంభించి ఆ రాముడి పేరు పెడితే చాలా బాగుండేది. దాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా ఆహ్వానించేది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక క్రియాశీలకమైనటువంటి పేదలను ఆదుకునే విధంగా, మినిమం గ్యారంటీ సపోర్ట్ వాళ్ళకి అందించే విధంగా, పని దినాలు కల్పించే విధంగా ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. 90% కేంద్ర ప్రభుత్వం ఇస్తే 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలి. ఇది అన్ని రాష్ట్రాలను సమానంగా చూసేటటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఉండే. కాలక్రమేణా ఈ 12 సంవత్సరాలుగా ఆ పథకాలను నిర్వీర్యం చేయడము, ఒక రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇవ్వడం, ఒక రాష్ట్రానికి తక్కువ నిధులు ఇవ్వడం, వాళ్ళు పాలించేటటువంటి రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర అధికారంలో ఉన్నటువంటి దగ్గర ఎక్కువ నిధులు ఇవ్వడం, ఇట్లా అనేకమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చిండ్రు. వీళ్ళు నిజంగానే సరే ఈ రోజు పేరు మార్పు అనేది కొద్దిసేపు పక్కన పెడితే, నిజంగా కూడా ఈ పేరు మార్పు ద్వారా ఈ పథకానికి ఏమన్నా గ్యారంటీ కల్పించిండ్రా? ఈ రోజు సామాన్యమైనటువంటి ఒక ఆడ అమ్మాయి కూలికి పోయినా కూడా మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మినిమం 500 వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు ఏదైనా ఈ రోజు మినిమం సపోర్ట్ కింద కనీసం ఒక 400 రూపాయలు ఆడవారికి చేసేటటువంటి పరిస్థితి ఉందా? మగవారికి ఒక 600 రూపాయలు చేసేటటువంటి పరిస్థితి ఉందా? ఇట్లా ఇంకా దీనిలో ఏమైనా వ్యవసాయానికి అనుగుణంగా దీన్ని మారుస్తున్నారా? రైతులకు ఉపయోగపడే విధంగా ఈ రోజు లేబర్ సమస్య అనేక ప్రాంతాల్లో ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. మనం ఈ రోజు తెలుగు రాష్ట్రాలు ఈ రోజు దేశంలోనే నెంబర్ 1 గా అన్నపూర్ణ రాష్ట్రాలుగా మారినటువంటి పరిస్థితి. తెలంగాణలో ముఖ్యంగా రైతులు ఏదైతే ధాన్యం ఉందో దాన్ని ఎక్కువగా పండిస్తున్నటువంటి పరిస్థితిలో ఈ ఉపాధి హామీ పథకం ఉన్నటువంటి లేబర్ ను ఏమన్నా మనం ఈ సపోర్ట్ కు ఏదైతే రైతులు వరి ధాన్యం కోసినప్పుడు ఆ లేబర్ సపోర్ట్ కి ఏమన్నా ఉపయోగిస్తారా? లేదంటే దీన్ని ఏమన్నా పెంచుతారా? పని దినాలకు గ్యారెంటీ ఏమన్నా కల్పిస్తున్నారా? ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 5 సంవత్సరాల వరకు కార్డ్ వ్యాలిడిటీ ఉంటుండే. వీళ్ళు వచ్చి గొప్పగా శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ముఖ్యంగా పనిదినాలు పెంచినట్టుగా తెలుస్తుంది. అలాగే అవినీతి అక్రమాలు తగ్గించేందుకు డిజిటల్ అటెండెన్స్, అలాగే జీపీఎస్ ట్రాకింగ్ ఇలాంటివన్నీ కూడా పెడుతున్నారు కదా. దీనివల్ల కొంతవరకు అవినీతి జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి కదా. అలాగే పనిదినాలు కూడా పెరుగుతున్నాయి కదా. ఈ రోజు ముఖ్యంగా పని దినాలు పెరగడం వల్ల లాభం లేదు కదండి. వాడికి ఇచ్చేటటువంటి మినిమం ప్రైస్ ఈ రోజు ఏదైతే సపోర్ట్ గా ఈ రోజు మనం రైతు ఆదుకునే ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. రైతులను ఈ రోజు ప్రభుత్వంలో లేని విధంగా బీజేపీ పార్టీ చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళకు ముఖ్యంగా సపోర్ట్ ఇవ్వడం అంటే ఏంది? ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు మేము 500కు పెంచుతున్నాం, లేదంటే 600కు పెంచుతున్నాం అని తీసుకొస్తే దానికి ఒక గ్యారంటీ ఉంటది. ఏదైతే కార్డు వ్యారంటీ ఏదైనా ఉంటే దాన్ని పెంచితే లాభం ఉంటది. ఈ రోజు ముఖ్యంగా మీరు గమనించాలి విజయ్ గారు, ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఈ జరిగినటువంటి పని దినాలు 7.5 కోట్లు మాత్రమే. అంతకుముందు జరిగినటువంటి పని దినాలు 12 కోట్లు ఉంటే ప్రతి సంవత్సరానికి, అంటే దేశవ్యాప్తంగా కలుపుకొని ఈ రోజు కేవలం సగానికి సగం పడిపోయి 55% మాత్రమే, అంటే 7 కోట్ల రోజులు మాత్రమే వీళ్ళు పని దినాలు కల్పిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ రోజు పేరు మార్పు అనేది ఒకటైతే బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి లేకపోవడం, కేవలం పేరు మార్పుతో రాజకీయం చేసి రాముని తీసుకొచ్చి రాముడి పైన రాజకీయం నడిపించడం మాత్రమే కానీ ఇందులో కూడా పేదల ప్రజల పైన ఎలాంటి చిత్తశుద్ధి లేదు. వీళ్ళకి నిజంగా కూడా ఈ రోజు మేము మీ స్వతంత్ర టీవీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే ఈ పని దినాలు ఉన్నాయో ఈ పని దినాలను ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. రైతులకు అనుకూలంగా ఏమంటారు కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చి, ఇంతకుముందు ఓన్లీ రోడ్లు కానీ, కాలువలు కానీ, ఇంకుడు గుంతలు కానీ ఇలా కొన్ని కార్యక్రమాలకు మాత్రమే ఉండే. తర్వాత మార్పులు చేర్పులు తీసుకొచ్చి తోటల నిర్మాణం కానీ ఇతర హార్టికల్చర్ కు ఉపయోగించినటువంటి పరిస్థితి. ఈ రోజు మెయిన్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి మొక్కజొన్నకు కానీ, వరికి కానీ వీళ్ళను ఉపయోగించే విధంగా దీన్ని కూడా వీళ్ళు రూపకల్పన చేయాలి. అదే విధంగా ఈ పేరు మార్పు అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సహించేటటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళు నిజంగా
ఏదన్నా రైట్, కొత్త శాంతప్రసాద్ రెడ్డి గారు తీసుకొచ్చి మాట్లాడదామండి. దానికి రాముడి పేరు ఇంకా పెట్టుకోవాలని మాట్లాడడానికి టైం తెలియజేస్తున్నాను. ఉంది మనకి. జయరాం గారు, మీరేమంటారు? మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అయితే పేరైతే మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వాళ్ళు చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు పేరు మార్పుపై. కానీ గతంలో అన్నింటికీ రాజకీయ నాయకులు పేరు పెట్టినారు. జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ, అలాగే రాజీవ్ గాంధీ పేర్లు పెట్టుకున్నారు. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు అన్నట్టు కూడా వాళ్ళు అడుగుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? విజయ్, ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 2 అంశాలుగా చూడాలి దీన్ని. ఒకటి ఏంటంటేమో పేరు మార్పుకు గల కారణాలు. ఒకటి, అసలు ఈ పథకాన్ని ఏ ఉద్దేశించి పెట్టేసింది, ప్రజలకు దీన్ని నిజంగా అదే స్వభావంతో వెళ్తుందా, లేదు అనుకుంటే రాజకీయ పార్టీల నరేషన్లోనే పథకాలు మరుగున పడిపోతున్నాయి. అమ్మకి ఈ 2 అంశాలను చాలా క్లియర్గా గమనించాలి. ఒకటి వచ్చేసి గాంధీ, మహాత్మా గాంధీ, గాంధీ లేదు అనుకుంటే జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, ఇలా చెప్పుకుంటూ పోతుంటే కాంగ్రెస్ లీడర్ల పేరు మీద ఉన్న ఏ పథకాలనైనా కూడా బీజేపీ డెఫినెట్గా దాన్ని డిస్మెంటల్ చేస్తుంది. దాంట్లో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో ఇది మొదటిది కూడా ఏం కాదు. సో ఇట్లా ఏ పథకాల పేర్లు ఉన్నా కూడా డిస్మెంటల్ చేస్తుంటారు. ఇది సర్వసాధారణం. నా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో కూడా అదే పరిస్థితి ఉంది. ఎక్కడైనా వాళ్ళ ప్రభుత్వాలు కాకపోతే మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులలో రాజకీయ నాయకులు ఉంటే వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. ఇది ఇప్పటిది కాదు, ఇందిరాగాంధీ కాలం నుంచి వస్తున్నది. ఆ తర్వాత చెన్నారెడ్డి కూడా, మనకు రంగారెడ్డి జిల్లా ఒకటి ఏర్పడ్డది. ఈ రంగారెడ్డి వచ్చేసి చెన్నారెడ్డి మామ. ఇది మన రామ్మోహన్ అన్నకు తెలిసే విషయం. చెన్నారెడ్డి మామ, ఆయన మామ పేరు పెట్టుకున్నాడు రంగారెడ్డి జిల్లా. ఇది జిల్లాగా మారిపోయింది. ఆ తర్వాత ఎన్టీ రామారావు పేరు పెట్టేసిండ్రు. ఎన్టీ రామారావు అంటే సార్ ముఖ్యమంత్రిగా పనిచేసిండ్రు. ఇలా ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇలా సొంతల పేర్లు. ఆ తర్వాత ప్రకాష్, టంగుటూరి ప్రకాశం, పంతులు పేరు పంతులు, ఇవన్నీ అంటే ఇవన్నీ మారిపోతుంటాయి. కాలక్రమేణా అవే ఉండాలని రూల్ ఏం లేదు మాకు. కానీ దాని స్వభావం మారకూడదు. పేర్లు మారినంత మాత్రాన దానికి ఉండే స్వభావం మారకూడదు. ఇక్కడ థింగ్ ఏంటంటే ఆ స్వభావమే పూర్తిగా మారిపోయింది ఇప్పుడు. అంటే సగటున ఒక మనిషి కూలి, ఈరోజు కూలి పని గంటలు 8 గంటలు అయితే 8 గంటలకు మీరు ఇచ్చేది 100 రూపీస్ ఉంటే 120 రూపీస్ చేశారు. అంటే ఒక మనిషి సగటున ఖర్చు పెట్టి ఆ రోజు కూలి చేసేది. జయరాజ్ అది కాదు, 125 చేయలేదు, 125 దినాలు పని కూలీ 247 రూపాయలు అట్లాగే ఉన్నది. కూలీ వేరు, పని దినాలు వేరు. కొంచెం మీరు అంతే క్షమించాలి. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఆ నరేషన్ లోపల వీళ్ళు పెంచిన పని దినాలు కావచ్చు, లేకపోతే కూలీ కావచ్చు, మీకు సగటున ఒక మనిషికి సరిపోయేది కాదు కదా. ఒక మనిషి లోపల ఇంటిల్లి వారి కూలీ చేయరు, చేస్తే భార్యనో భర్తనో ఎవరో వెళ్తూ ఉంటారు, పని చేసుకుంటూ ఉంటారు, లేకపోతే ఇద్దరు వెళ్ళొచ్చు. కానీ ఈరోజు ఆ పాసిబిలిటీ ఉందా? దీని వలన ఎక్కడ ఇబ్బంది అవుతుందంటే, మీకు మెట్రోపాలిటన్ సిటీస్ లోపల ఇదంతా వచ్చేసి ఇక్కడ స్టోర్ అయిపోతుంది. మీకు ఢిల్లీ ప్రాంతాల లోపల పనిచేసే వాళ్ళు ఎవరు ఎక్కువగా ఉంటారంటే యూపీ వాళ్ళు, బీహార్ వాళ్ళు, విపరీతమైన వర్కర్స్ ఉంటారు. మీరు ఏ పని చేసిన వాళ్ళని చూడండి, వెనకాల బీహార్ వాళ్ళు ఉంటారు. ఏ పని లోపల ఇక మీకు ఆటోమొబైల్ ఇలాంటి సెక్టర్స్ లో చూస్తే యూపీ వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ వచ్చేసి పని చేసే వ్యక్తుల లోపల, ఇక మెట్రోపాలిటన్ సిటీస్ లోపల ఈ బర్డెన్ ఏర్పడుతుంది. దాంతో ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇచ్చే సగటున్న జీతంగా కూలి కంటే మెట్రోపాలిటన్ సిటీస్ లో ఇచ్చే కూలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు హైదరాబాద్ లో చూడండి, హైదరాబాద్ లో ఈరోజు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బీహార్, రాజస్థాన్, నెక్స్ట్ యూపీ, ఈ 5-6 జిల్లాలు మొత్తం కూడా హైదరాబాద్ మీద బర్డెన్ గా మారిపోతుంది. అంటే మీరు దాని స్వభావం అనేది డెఫినెట్ గా మారిపోయింది కదా. అంటే మీరు ఏదైతే దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, ఏదైతే వాళ్ళకు ఫుడ్ సెక్యూరిటీ అంటున్నారో, ఏదైతే ఇది బెనిఫిట్ అవుతుంది అనుకున్నప్పుడు ఆ బెనిఫిట్ అనేది మీరు ఏం చెప్తున్నారు అంటే ఆ బెనిఫిట్ ఏదో చావలేక బతకలేకుండా అంటున్నారు. సగటున మనిషి రేపు ఒకవేళ హెల్తే బాగలేదు అనుకోండి, మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా? మరి వాళ్ళకు చదువుకునే బిడ్డలు ఉంటే మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా? ఇవన్నీ విషయానికి వస్తే ఇవన్నీ ఎక్కడ కనిపించవు. కాంగ్రెస్ మహాత్మా గాంధీ పేరు ఉందా లేదా అనే విషయాన్ని సరే వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు దానిపైన ఒక సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు, డిస్కస్ చేస్తుంది, డౌట్ లేదు. కానీ దాంతో పాటు ఇది కూడా డిస్కస్ చేస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. అంటే సగటున్న మనిషికి కావాల్సిన ఏదైతే రొటీన్ బెనిఫిట్స్ ఉన్నాయో, రొటీన్ రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయో, ఆ రొటీన్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవుతుందా? ఆ రొటీన్ రిక్వైర్మెంట్ లోపల ఇంతకుముందు రామ్మోహన్ అన్న కరెక్షన్ చేసినట్టుగా
120 days అంటే మీకు 365 days లోపల 120 days. మరి మిగతా దినాలు ఏమైపోవాలి వాళ్ళు? వాళ్ళ జీవనోపాధి గల పరిస్థితులు ఎలా ఉంటాయి? రేపు వాళ్ళకి ఇంకా రిమైనింగ్ 10 దినాలు ఎలా ఉంటుంది? అంటే మీకు ఈ ఫిక్స్డ్గా దాన్ని పెట్టకుండా వాళ్ళకి ఇంకే విధంగానైనా కూడా బెనిఫిషియరీ వచ్చేటట్టుగా చూస్తారా అంటే అది లేదు. ప్రభుత్వాలు ఇక్కడ దారాదత్తం చేసినట్టు దానాలు చేసినట్టుగా ఫీల్ అవ్వటం అనేది సరైన విధానం కాదు. ఇంకోటి పథకాలు అనేసరికి దానిపైన మీకు ఎక్కడ చూడండి, ఏ పథకం వెనకాల చూడండి, మీకు పబ్లిక్ చేరడానికి ఇక అనౌన్స్ చేయడానికి మధ్యలో వ్యత్యాసం ఎక్కువగా ఉంటుంది. సేమ్ టైం వచ్చేసి దోపిడీ కూడా ఎక్కువగా ఉంటుంది. నిజంగా దాంట్లో పనిచేసే వాళ్ళు ఎంతమంది దాంట్లో యాడ్ అవుతూ ఉంటారో. నిన్న కాక మొన్న తెలంగాణ గవర్నమెంట్ లోపల 12 లక్షల మంది అసలు వాళ్ళ డేటా ప్రాపర్గా లేదని చెప్పేసి అందరి ఆధార్ కార్డులు అడిగింది హెల్త్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్. నిజంగా ఇలా పనిచేసే వాళ్ళు ఏంటిదన్నారు. ఇక్కడ ఎక్కడైతే ఉందో మీకు ఈ టెంపరీ ఎంప్లాయ్మెంట్లో కావచ్చు, లేకపోతే ఇట్లాంటి స్కీమ్స్లలో కానీ ఎక్కువ దోపిడీ ఉంటుంది, చీటింగ్ ఉంటుంది. దాన్ని నివారించాలి ఫస్ట్. దాన్ని నివారించేసి ఆ డ్రా చేసే మెథడ్ ఇంతకుముందు రామోహన్ అన్న చెప్పినట్టుగా కొన్ని ప్లేసులలో ఇక్కడ దోపిడీ లేదు, కొన్ని ప్లేసులలో ఇక్కడ సెక్యూర్గా ఉంది అని అనుకునేటట్టు ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు ఏ ప్లేస్ను వదిలిపెట్టట్లేదు. లాస్ట్కు శానిటేషన్ ఎంప్లాయీస్ లో కూడా 100 మంది అక్కడ రిజిస్టర్ లో పేర్లు ఉంటాయి. వాళ్ళు ఉద్యోగం చేసే వాళ్ళు 50 మంది ఉంటారు. రిమైనింగ్ 50 మంది సాలరీస్ 100 మంది సాలరీస్ డ్రా చేస్తూ ఉంటారు. ఇది జరుగుతుంది ప్రాక్టికల్గా తెలంగాణ గవర్నమెంట్లోనే జరుగుతుంది. అంటే ఇలాంటి పథకాలు అనేటి వాటి మీద మనం కాన్సన్ట్రేషన్ చేసేటప్పుడు ఇది ఎంత దోపిడీ జరుగుతుంది, ప్రజలకు ఎంత దగ్గరగా ఉంది, మనం ఈ దుబారా అవుతున్న అమౌంట్ పరిస్థితి ఏంది, ప్రజలకి ఈ డబ్బులు సరిపోతాయా అనే దాని విధంగా డిస్కషన్ జరిగితే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఫీలింగ్. రైట్. రామ్మోహన్ గారు, ప్రతిసారి పేరు మార్చడం వల్ల ముఖ్యంగా డబ్బు వృధా అవుతుంది. ముఖ్యంగా పరిపాలనకు సంబంధించిన రికార్డ్స్ కానీ, స్టేషనరీ కానీ, ఈ మార్పులకైతే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దీనివల్ల పెద్దగా ఉపయోగం లేదనేది చర్చ. విజయ్ గారు ఆవగింజ దగ్గర అరవద్దాం. పేరు మార్పు తప్పే ఖచ్చితంగా, కానీ అసలు దీని సారం తెలుసుకుందాం కొద్దిసేపు. ఎందుకంటే బాగా కన్ఫ్యూజన్ ఉంది అందులో. మిగతా ప్రజలకు పోవాల్సింది అసలు వాస్తవాలు. ఎన్ఆర్ఈపి మనకు చెప్పాను కదా, జవహర్ రోజ్గార్ రోజు ఇంతకంటే ముందుది. అంతకుముందు ఎన్ఆర్ఈపి, మన ఆర్ఏజీపీ ఇవన్నీ ఉండేవి. నేను ఇది వచ్చిన తర్వాత చెప్తాను. దీనిలో ప్రధాన ఉద్దేశం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో డబ్బులు ఆడడం, గ్రామీణ పేద ప్రజలకు ముఖ్యంగా రైతు కూలీలకు లభించడం. పట్టణాలతో ఏం సంబంధం లేదు దీనికి. గ్రామీణ రోజ్గార్ యోజన ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఇది. అంతకుముందు గ్యారంటీ లేకుండే, మీరు ఎందులో కూడా గ్యారంటీ లేదు, ఇది ఒక్కదాని గ్యారంటీ పథకం ఇచ్చారు. అందుకని 2005 చట్టంలో అసెట్ క్రియేషన్ ప్రధానమైంది. అసెట్ ఆస్తుల సంపద పెంచడం అంటే ఒక ఊళ్ళో ఒక రోడ్డు వచ్చిన అసెట్ క్రియేషన్ కదా. ఒక దగ్గర మనకు చుట్టూ కందకాలు తవ్వి నీరు నిల్వ చేసిన అనుకోండి, భూగర్భ జలాలు పెంచడం అసెట్ క్రియేషన్ కదా. అట్లెందుకు అనంతపురం జిల్లాలో వెంకటేశ్వర గారు బాధ అనంతపురం జిల్లాలో రాళ్ళేరే పని కూడా ఇందులో పెట్టారు. అది కూడా అసెట్ క్రియేషనే. రాళ్ళేరి చుట్టూ మనకు బౌండరీ లైన్ పెడుతుంటారు కదా, బౌండరీకి రాళ్ళు పెడితే అది కూడా అసెట్ క్రియేషనే. ఇట్లా చాలా ఉన్నాయి. ఇందులో ఒక 56 పనులు ఉన్నాయి విజయ్ గారు. నేను స్పష్టంగా చెప్తున్నాను, నేను కింది స్థాయిలో కూలీగా చేయలే కానీ కింది స్థాయిలో అన్ని పరిశోధించిన వాడిని. వెంకటేశ్వర రెడ్డి గారు మనలో అవినీతి బాగా ఉంటుంది, కరెక్ట్, అవినీతి ఉండే. కానీ గత 12 ఏళ్ళుగా మీరు అన్ని వచ్చినాయి. వెంకటేశ్వర రెడ్డి గారు నేను చెప్పాను కదా, పోస్ట్ ఆఫీస్లో ఎంత అవినీతి జరిగింది చెప్పాను కదా. పోస్ట్ ఆఫీస్కి అనుసంధానం కాకముందు ఏమో వీళ్ళు తినేవాళ్ళు, ఆఖరి పోస్ట్ మాస్టర్లను కూడా జరగొట్టింది కదా వీళ్ళు. ఇంతకుముందు మన జయరాజ్ గారు చెప్పినట్టు కూలీల సంఖ్య ఎక్కువ రాసి చేసిన సందర్భంలో అప్పటి నుంచి ఏం చేస్తున్నారంటే, ఒక్కసారి మీరు మన గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చదవండి దయచేసి. ఇప్పుడు కొత్తగా మార్పులు ఏమొచ్చినాయంటే, మీరు పెట్టక ముందే మనకు వెబ్ కెమెరా పెట్టినరు. ఢిల్లీలో కూర్చొని ఒక చిన్న ఊళ్ళో జరుగుతున్న పనిని పరిశీలించవచ్చు. కార్వేటి నగరంలో, చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో మేము ప్రయోగాత్మకంగా పనిచేసినాం, అక్కడ చూస్తున్నా లేదా ఇక్కడ ఏమున్నదని చెప్పి ఫీల్డ్ లెవెల్లో చెరువు కట్ట పోస్తుంటే ఏమంటున్నారు అంటే, ఇప్పుడు చేసింది కాదు 10 ఏళ్ళ నుంచి జరుగుతూనే ఉందంటున్నారు. ఇది 15 ఏళ్ళ నుంచి జరుగుతుంది. అయితే అడ్వాన్స్గా ఇప్పుడు ఏం చేశారంటే, కొన్ని జిల్లాలలో ఈ అవినీతి ఎక్కువ ఉందని, ఉదాహరణకు తెలంగాణ జిల్లాలో కేసీఆర్ గారు వచ్చినప్పుడు మొత్తం మేడ్స్ని తీసేసాడు, క్షేత్రస్థాయి సహాయక ఫీల్డ్ అసిస్టెంట్ తీసేసాడు. దుర్మార్గం కదా. ఇది ఎట్లా జరగాలి అని ఎంపీటీ వాళ్ళకి వీళ్ళకి అప్పచెప్పిండు. వాళ్ళు ఎట్లా చూస్తారు? అవినీతి ఉన్నది కాదట్లేదు, ఈ మార్పు చేశారు. ఇంకొకటి చెప్తాను, కేంద్ర ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు ఏంటంటే, కొన్నిసార్లు ఏదైతే పథకంలో ఉన్న మంచిని కూడా తీసేసింది. ఉదాహరణకు తెలంగాణ జిల్లాలో గ్రామీణ కళ్ళాలు ఉంటాయి కదా, ఇప్పుడు వరి కోతలు అయినాయి. ఎక్కడ ఎండబోసుకోవాలి రోడ్లు?
లేకుంటే ఏదైనా పంట పండించడం, అదైతే ఆరబోసుకోవాలి కదా, ఎక్కడ చేయాలి అంటే కళ్ళాలకు గతంలో ఈ ఎన్ఆర్ఈపి మన నరేగా కింద ఉండే కళ్ళాలు కట్టిన తర్వాత కూడా తీసేసిండ్రు, డబ్బులు ఇవ్వలేదు, ఇప్పటికి ఇవ్వలేదు అంటున్నాడు తెలంగాణకు. మరి కేంద్ర ప్రభుత్వం తప్పు కదా, మొన్నటిదే ఇప్పుడు 4-5 నెలల కింద సంగతి చెప్తున్నాను నేను. అంటే ఎందుకైంది అంటే కళ్ళాలలో అవినీతి జరుగుతుందా? స్పష్టంగా కనపడుతూనే ఉంది. సిమెంటు 4 అంటే ఒక లెక్క ఉంది అన్న 20x20 లెక్క ఉన్నది. పొలం మన గమతాన్ని బట్టి దానికి వాళ్ళు ఇచ్చారు. అది ఇప్పుడు ఏమైంది తెలుసా మీకు? అది కళ్ళాలకు డబ్బులు ఇవ్వకపోతే రోడ్ల మీద ఆరబోసుకుంటే యాక్సిడెంట్లు అవుతున్నాయి, రైతులు చచ్చిపోతున్నారు, వాహనదారులు చనిపోతున్నారు. మరి దుర్మార్గం కదా? ఎందుకు తీసేసింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? కళ్ళాలకు డబ్బులు ఉండే, ఏది ఈ గవర్నమెంట్ పెట్టింది, అంతకుముందు పెట్టింది కూడా కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది కూడా కాదు. జరిగిన పని కూడా కళ్ళాల తీసేసిండ్రు. అందుకని ఇలా చేర్పులు మార్పులు చేసేటప్పుడు గ్రామీణ ప్రజానీకం మీద ప్రభావం పడతా చూడాలి. నేను చెప్తున్నాను కదా, ఆడామగ శ్యామ్ గారు మీరు చెప్పారు కదా, ఆడామగ కూలి తేడా లేదు ఇక్కడ, అందరికి ఒకటే వేతనం. అదే సమాన వేతనాలు, సమాన పని సమాన వేతనాలు అని ఉండే. కనుక గడపాలను పెట్టే పని చేసే పని మొగోడు చేస్తారు, కానీ పార ఎత్తి తట్టమోసి అయితే ఆడవాలే కదా, ఇద్దరికి సమాన కూలే ఉన్నది. ఇప్పుడు 600-400 కూడా కరెక్ట్ కాదు, అందరికి ఒకటే సమాన కూలి ఉన్నది. కానీ ఇప్పుడు ఏమైతుందంటే 100 నుంచి 120 రోజులు పెంచడం గట్టిది అని చెప్పి ఇవాళ చూసామా, మనకు కేంద్ర మంత్రి గట్టిగా చెప్పారు, సమర్థిస్తున్నాడు. 100 రోజుల నుంచి 125 అంటే జయరాజ్ గారు మీరు అంటున్నారు కదా 365 రోజులు కూలి ఇస్తుంది కాదు, మినిమం గ్యారెంటీ అన్నట్టు. మినిమం గ్యారెంటీ సినిమా లాగా మినిమం గ్యారెంటీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పని దినాలు అందరికీ కూడా అందాలి, అందకపోతే నష్టపరిహారం కట్టిస్తాం, లేకపోతే వాళ్ళని పిలుస్తామన్నది. ఉదాహరణకు 100 రోజుల కన్నా ఎక్కువ ఆయన పనిచేసింది అనుకోండి, అదే కుటుంబంలో ఇంకొక కార్డు హోల్డర్ ఉంటాడు కదా. దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. ప్రతి ఎంప్లాయీకి, గ్రామీణ రూరల్ ఎంప్లాయీకి ఎవరైతే ఉన్నారో కూలీలకు జాబ్ కార్డు ఇచ్చారు. ఆ కార్డులో టిక్ కొడుతుంటారు. 100 రోజులు అయిన తర్వాత ఎవరికైతే 100 రోజులు రాలేదో వాళ్ళని పిలుస్తారు, వీళ్ళని ఆపుతారు, అంటే అది కావాలి. అయితే 120 రోజులు పెంచడం మంచిది అంటున్నాండి. కనీసం 365 రోజుల్లో కనీసం 40% పని దినాలు అయితే వస్తాయి కదా. రెండోది కూడా చెప్తున్నాను, గతంలో వ్యవసాయ కూలీలు దొరకకపోయేవాడు. ఇప్పుడు వ్యవసాయదారుల అదృష్టం ఏంటంటే యాంత్రీకరణ పెరగడం వల్ల మీకు వరికోత యంత్రాలు వచ్చేసినాయి. కలుపు నుంచి నాటు నుంచి మొదలు పెడితే కూలీలు రావడం వల్ల, యంత్రాలు రావడం వల్ల చాలా లాభమైంది. లేకపోతే ఈ పని కూడా దొరకకపోయేది వీళ్ళకి అంటున్నారు, అంటే వ్యవసాయ కూలీలు దొరకకపోయేది. ఇంకొక మాట చెప్పిస్తారు సార్, ఇవాళ పత్తి ఏరుతున్నారు, ఎవరు దొరుకుతలేరు, చిన్న పిల్లలు తీసుకుపోయి పత్తి ఏరిపిస్తున్నారు. నేను అంటే అది అనుసంధానం చేస్తే పత్తి ఏరే పనులు వీళ్ళని పెట్టవచ్చు కదా పత్తి వచ్చినప్పుడు. లేకుంటే ఇంకో మాట చెప్తాను, గతంలో రోడ్లు అసిస్టేషన్ లో రోడ్లు బాగా జరిగినాయి విజయ్ గారు. ఏమైందంటే మొన్న ఉదాహరణ చెప్తాను, ఉమ్మడి మెదక్ జిల్లాలో నర్సాపురం తాలూకాలో మధ్యన భూమి ఒక అరెకరం ఉంది ఒక కమతం, అక్కడి రోడ్ లేదు. మిగతా వాళ్ళ వరి కోతలు అయ్యేదాకా రానియ్యరు, అంటే పొలాలు కోయాలి కదా. ఆయన ఏం చేసినాడు పాప, రైతు ఏడ్చుకుంటూ తగలబెట్టిండు తన పొలాన్ని. ఎందుకంటే అక్కడ దాకా యంత్రం వచ్చే అవకాశం లేదు. గతంలో మార్కెట్ కమిటీల ద్వారా లిక్ రోడ్లు నిర్మించేది, అంటే మనకు వ్యవసాయ పొలాలకు రోడ్ల నిర్మాణం కూడా ఇందులో ఉన్నది. మొత్తం పోయింది. 10 ఏళ్ళుగా చాలా నిర్వీర్యం జరిగింది. కొత్త పథకాలు కొత్తవి కొన్ని చేర్చారు కాదంటలేను, కానీ కూలీ రేట్ల విషయంలో మార్పు రాలేదు. పని దినాల విషయం 120 చేసి మంచిదే, కానీ రోడ్ల నిర్మాణం పోయింది, టూత్ పాలిష్ పనులు అయిపోయినాయి. ఆఖరికి ఏమైందంటే పనుల్లో అవినీతి జరిగింది. కానీ అవినీతి అరికట్టడానికి మాత్రం ఇప్పుడు శాస్త్ర సాంకేతిక రంగాలు పెరిగిన తర్వాత ప్రతి పొలం దగ్గర జరుగుతున్న పని, ప్రతి ఏదైతే ఉపాధి హామీ పథకాన్ని ఢిల్లీలో కూర్చొని ఒక ఆయన మానిటర్ చేసేంత టెక్నాలజీ. అవినీతి నిర్మూలనకి ఇది మార్గం సార్. ఇప్పుడైనా కూడా వెంకటేశ్వర రెడ్డి గారు, ముఖ్యంగా 100 నుంచి 120 రోజులు పని దినాలు పెంచారు, కానీ ఒక కూలికి కనీస వేతనం ఇవ్వడం లేదు. అలాగే మహిళలకు అలాగే పురుషులకు సమాన వేతనం ఇవ్వాలి, దాని మీద దృష్టి పెట్టాలి. అంతేగాని పేరు మార్పులో ఏముందంటూ కూడా రామ్మోహన్ గారు అంటున్నారు. విజయ్ గారు, పెద్దలు రామ్మోహన్ రావు గారితో వారు క్షేత్రస్థాయిలో పర్యటన చేశారు అన్ని చోట్ల. వారితో నేను కొన్ని విషయాలు ఏకీభిస్తున్నా. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, మనం క్షేత్రస్థాయిలో యాంత్రీకరణ ఎక్కడ జరుగుతుంది, మెటీరియలైజ్ కాంపౌండ్ కింద మనకు కొంత డబ్బులు ఇస్తారు చూడండి. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో చేసే పనులు సిమెంట్ రోడ్లు, గృహాల కార్యాలయాలు, కమ్యూనిటీ హాల్ నిర్మాణంలో అక్కడ జరుగుతుంది. మిగతా అంతా ఎక్కడైతే నీటి కుంటల ఏర్పాట్లో గాని, ఇంకుడు గుంతలు గాని, తర్వాత చేన్లకు కట్టలు వేయటంలో గాని, తర్వాత వీటిలో స్త్రీలు గాని పురుషులు గాని పాల్గొంటున్న సందర్భంలో చాలా తక్కువ గంటలు ఉదయం పూటనే వారిని పని చేయించడం జరుగుతుంది. అది కొలత ప్రకారమే. ఈ కొలత ప్రకారమే ఇంత డబ్బుని 247, 250 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది ఇయర్ మొత్తం అంతా ఇచ్చేది కాదు విజయ్ గారు. కొన్ని రోజులు మాత్రమే, పెద్దలు చెప్పినట్లు కూడా కొన్ని రోజులు 100 రోజులు, ఒక కుటుంబానికి 100 రోజులు, ఒక వ్యక్తికి కాదు, ఒక కుటుంబానికి 100 రోజులు వ్యవసాయ పనులు ఉన్న సందర్భంలో దీన్ని ఆపుతారు.
కాబట్టి ఈ రోజు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక ఉదాహరణకు తీసుకుంటే గడిచిన ఈ వెనక 6 నెలల్లోనే 15.66 కోట్ల పనిదినాలు దొరికాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో. మొత్తం దేశవ్యాప్తంగా 1,50,000 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర బడ్జెట్ మొత్తం 400 కోట్ల పనిదినాలు. కాబట్టి నువ్వు ఎక్కడ కూడా ఈ కొత్తగా పేరు మార్చినట్లు గానీ, తర్వాత దీంట్లో మార్పులు చేర్చడం కానీ, ఈ సోషల్ ఆడిట్ ఉంది, తర్వాత సోషల్ ఆడిట్ ద్వారా ఏదైతే అక్రమాలు జరుగుతున్నాయో వాటి అన్నింటినీ కూడా మనం నివారించడానికి ప్రయత్నం చేయాలి. గడిచిన 10 సంవత్సరాలు కూడా కేంద్ర ప్రభుత్వం చాలా వరకు ప్రయత్నం చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వాల అమల్లో ఉన్న సందర్భంగా ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఒక్క చోటే దొరికింది 250 కోట్లకు పైన అవినీతికి సంబంధించి. ఈ సోషల్ ఆడిట్ లో ఎవరు చేస్తుంది? స్థానికంగా ఉండే వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. స్థానికంగా జరుగుతుంది కాబట్టి ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. పోస్ట్ ఆఫీస్ కూడా లాస్ట్ కు కలిసి చేశారని పెద్ద చెప్పారు, నిజమే అది. తర్వాత ఈ పథకం మార్చడానికి కూడా కారణం ఏంటంటే విజయ్ గారు, ఈ రోజు దేశంలో పేదరిక నిర్మూలన అనేది కొంత తగ్గుతూ వస్తుంది. ఇంతకుముందు 25% ఉండింది, ఇప్పుడు 5%. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు చెప్పినట్టు పథకంలో మార్పులు చేయడం తప్పేం కాదు, దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేయడం తప్పేం కాదు. కానీ పేరు మాత్రమే ఎందుకు మార్చాలి? ఎందుకంటే మహాత్మా గాంధీ ఉంది కనుక, మహాత్మా గాంధీని కాంగ్రెస్కి ఆపాదించుకున్నారు కనుక ఆ పేరును పక్కన పెట్టాలనే ఉద్దేశం మాత్రమే ఉంది. ఒక మహాత్మా గాంధీ విషయంలోనే కాదు, ఊరి పేర్లు లేకపోతే నగరాల పేర్లు కూడా చాలా మటుకు మీరు మార్చాలి. ఈ పేరు మార్పులు మీదే మీ దృష్టి అంతా ఉంది, కానీ ఆ పథకాన్ని అప్గ్రేడ్ చేయడంలో లేదు అని. విజయ్ గారు, ఇక్కడ 2 విషయాలు. ఊర్ల పేర్లు మార్చడం అనేది మొదట వచ్చేసి అంటే ఎప్పుడో బ్రిటిష్ కాలంలో బానిస పరిపాలనకు చిహ్నాలైన వాటిని ఖచ్చితంగా మార్చుని ఈ దేశంలో ప్రజలందరూ కూడా అంగీకరిస్తున్నారు, వాటిని మార్చున్నారు. ఇప్పుడు మీకు ఔరంగాబాద్ లో సంభాజీ నగర్ గా మార్చాము, మరి ఔరంగజేబుని కీర్తికరించాలా? ఈరోజు ఫోటో పెట్టుకొని మనం సమాధిని కీర్తించాం. విజయ్ గారు అది కాదు. తర్వాత మహాత్మా గాంధీ గారి గురించి మాట్లాడాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీ ఎవరు వీళ్ళు? సుభాష్ చంద్రబోస్ పేరు పెట్టారా ఎక్కడన్నా? సర్దార్ వల్లభాయ్ పేరు పెట్టారా ఎవరన్నా? కాదు. అనిల్ శాస్త్రి, లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు పెట్టారా? పెట్టలేదు. ఎంతసేపు ఉన్నా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అని పేరు పెట్టారు. వాళ్ళ గాంధీ కుటుంబానికి వచ్చేస్తుందని వీళ్ళే కదా. మీకు 2009లో ఇప్పుడు పెద్దలందరూ మనం మాట్లాడు 2009లో వీళ్ళే ఈ పథకం. ఒకటి మీరు చెప్పినట్టు ఇందిరాగాంధీ లేకపోతే రాజీవ్ గాంధీ లేకపోతే ఇంకొకరు పేరు పెట్టారంటే వేరే విషయం. మహాత్మా గాంధీ మన జాతిపిత కదా, ఆ విధంగానే కన్సిడర్ చేయాలిగా. ఖచ్చితంగా మహాత్మా గాంధీ గారి పట్ల భారతీయ జనతా పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి కానీ ఎనలేని గౌరవం ఉంది. వారు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని కోరుకున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో శంకించాల్సిన అవసరం లేదు. అయితే కాలానుగుణంగా పేరు మార్పు వచ్చే సందర్భంలో మనం దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు చూడండి, మనం ఒకవేళ అనుకుందాము. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు చెప్తున్న కాలానుగుణంగా మనం మారాలి, పేర్లు కూడా కాలానుగుణంగా పెట్టడం ఓకే, కానీ మన జాతిపిత పేరు మాత్రం మార్చాల్సిన అవసరం లేదు. అది ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీనే. ఇక్కడ చూడండి, గాంధీ గారి పేరు మార్చినంత మాత్రం ప్రజలకు ఏ రూపంలో ఉపయోగం ఉంది? ఇప్పుడు ఉన్న పథకాన్ని ఎంతవరకు సంస్కరించినాము, ఎంతవరకు ముందుకెళ్ళింది, ఎంతవరకు లబ్ధి పొందింది అనేదే కదా. ఇప్పుడు అదనంగా ఎస్టీలకు గిరిజన ప్రాంతాల్లో 25 పనిదినాలు ఎక్కువగా వస్తున్నాయి. అంటే మహాత్మా గాంధీ పేరు తీసేయడం వల్ల ఇవి పెంచారా? కాదు. ఇప్పుడు కానే కాదు, పేరు మార్చడంలో ఏముందండి? పేరు ఏముంది? ఇంకా వేరే పథకాలకు చాలా. అప్పుడు అలా కాదు వెంకటేశ్వర రెడ్డి గారు, ఏం లేదు, మీకు అడ్డొస్తున్నారని ఏమనుకోవద్దు. కానీ నిజానికి ఈ పేరు మార్చకుండా కూడా మీరు అనుకున్నవన్నీ కూడా చేయొచ్చు. విజయ్ గారు, ఇక్కడ చూడండి, మహాత్మా గాంధీ గారు నోట్ల పైన ఉంది, జాతిపిత అంటున్నాము. ఆయన పట్ల ఎనలేని గౌరవం ఉంది. ఈ దేశంలో మాకే కాదు, ఏ సిటిజన్ తీసుకున్నా, ఏ పౌరునికి తీసుకున్నా కూడా మహాత్మా గాంధీ గారి పట్ల జాతిపిత అని అంటూనే ఉన్నారు. పిల్లలు కూడా గాంధీ తాత అంటున్నారు. కాబట్టి అందులో కాదు, కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఏదో ఒక అంశం రావాలి, వారు మాట్లాడుకుంటున్నారు, వారు లేవనెత్తుతున్నారు దీన్ని. మిగతా ఎవరికి ప్రజలు కూడా ఎటువంటిది లేదు. ఇప్పుడు విదేశాల్లో కూడా మహాత్మా గాంధీ గారికి వీధుల పేర్లు పెడుతున్నారు, విగ్రహాల పేర్లు పెడుతున్నారు. అవి కాదు, మనం కదా గౌరవించుకోవాల్సింది. విదేశస్తులే గౌరవించుకుంటున్నారు, కానీ మన గౌరవం తగ్గిస్తున్నాం కదా. మనము ఖచ్చితంగా గౌరవిస్తున్నాం. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే గాంధీ గారి పట్ల, గాంధీ గారిని తప్పు చేసి చూస్తుంది. ఎందుకంటే అన్ని విషయాల్లో కూడా ఇంకా మనం ప్రైవేట్ విషయాలన్నిటి కూడా ఇందిరాగాంధీ మ్యారేజ్ దగ్గర నుంచి మాట్లాడితే చాలా విషయాలు వస్తాయి చర్చ కూడా. అది కాదు ఇక్కడ. మనము ఒక పథకాన్ని కొనసాగించే క్రమంలో 15-20 సంవత్సరాల తర్వాత మార్చడం జరిగింది అంతే. అది దీన్ని మహాత్మా గాంధీ గారి ఇంకొక దానిలో చూసేం కాదు. పథకంలో యొక్క చేర్పులు, మార్పులు ప్రజలకు చివరికి లబ్ధిదారులకు ఏం జరుగుతుంది, దాని పట్ల గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన జీవన ప్రమాణాలు ఏ విధంగా పరుగుతాయి అనే విషయాలను తీసుకురావడం జరిగింది. ఈ పథకాన్ని ఈరోజు బిల్లు పాస్ అయింది విజయ్ గారు.
రైట్, శ్యాంప్రసాద్ రెడ్డి గారు మీరేమంటారు? ముఖ్యంగా మహాత్మా గాంధీ పేరు తొలగించడం అనేది ఆయన మీద గౌరవాన్ని తగ్గించడం కాదు, అనివార్య కారణాల వల్ల మార్చాల్సి వస్తుంది, పథకంలో మార్పు సందర్భంలో దీన్ని మార్చాల్సి వస్తుందని కూడా అంటున్నారు. ఎలా చూడాలి? ఈ రోజు గాంధీ గారి పేరు తీసేసి రాముడి పేరు పెడితే భక్తుడికి తనకు నష్టం జరిగినా సరే గాని భక్తుడికి నష్టం జరగొద్దని చెప్పి బాధపడే వ్యక్తే రాముడు. ఈరోజు మనం సనాతన ధర్మం గురించి ప్రతిరోజు మాట్లాడుతున్నటువంటి ఒక పరిస్థితిలో చివరి వరకు హే రామ్ అనుకుంటూ చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే గాంధీ గారు. ఈ రోజు చివరి వరకు తన చివరి నోట వచ్చినటువంటి మాట కూడా హే రామ్. గాంధీ చచ్చిపోయినప్పుడు కూడా దేవుడు తనకు నష్టం జరిగినా సరే గాని భక్తులకు నష్టం జరగొద్దని అనుకుంటారు. కానీ ఈ రోజు గాంధీ గారికి నష్టం చేసి రాముడి పేరు పెట్టిండ్రు. సరే, రాముడైనా దేవుడైనా ఎవరైనా దేశం కోసం పనిచేసినటువంటి వాళ్ళు, ప్రజల కోసం ఉండేటటువంటి వాళ్ళు పేర్లు పెట్టడం సరైంది. మేమేమంటున్నామంటే పేరు పెట్టేది ఏదైనా ఉంటే కొత్త పథకం ఏదైనా తీసుకొచ్చి దానికి పేరు పెట్టుకుంటే, రాముడి పేరు పెట్టుకుంటే మేమంతా స్వాగతించేటటువంటి వాళ్ళం, ఇబ్బంది ఎక్కడ కూడా ఉండేది కాదు. చివరి శ్వాస వరకు దేశం కోసం ఉన్నటువంటి వ్యక్తి, చివరి శ్వాస వరకు స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి, తూటాలకు బలైనటువంటి వ్యక్తి గాంధీ గారు. గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీకి అనుసంధానం చేసి కాంగ్రెస్ పార్టీ గాంధీ అనేది తీసుకొచ్చి గాంధీ గారి పేరు తీసేయడం ఇది నిజంగా దుర్మార్గం. దీన్ని ప్రజలు గాంధీ గారిని ప్రజల నుంచి వేరు చేయాలని చూసినా కూడా ప్రజలు ఎక్కడ కూడా అంగీకరించరు. ఇక్కడ కేవలం గాంధీ పోయి రాముడు వచ్చిండు అంతే తప్ప బీజేపీ తన రాజకీయం కోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఒకటి. పేరు మార్పు విషయానికి వస్తే ఈ పని దినాలు, దీనిలో ఉన్నటువంటి కార్యక్రమాలు, చర్చలు, ఏదైతే ఉన్నటువంటి సాంకేతికమైనటువంటి పరిస్థితుల్లో గతంలో సాంకేతికత తక్కువ ఉండే వల్ల రూరల్ ప్రాంతాల్లో కొంత అవినీతి జరిగినటువంటి మాట వాస్తవం. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ. ఈ రోజు మనం ఉన్నటువంటి టెక్నాలజీలో భాగంగా పూర్తిగా టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి, లేబర్ దొరకక. మన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ప్యానెల్లో ఉన్నారు కాబట్టి ఎక్కడనో ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ మనకు లేబర్ వచ్చి సమస్య తీరుస్తే తప్ప ఏ పని కూడా చేయలేనటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇలాంటి ప్రభుత్వ స్కీమ్లను ఏదైతే ఈ రోజు పంటల్లో పని చేసే విధంగా ఈ నార్మల్ గా కూలీలు పత్తి వేరేది కానీ, వేరుశనగ కానీ, ఇట్లా కొన్ని వడ్లు కానీ ఇలాంటి వరి సాధనలో ఆ యొక్క కూలీలను అనుసంధానం చేసి దానికి ఉపయోగించుకునే విధంగా దీని కార్యాచరణ తీసుకొచ్చి వీళ్ళు పేరు మార్పు పైన దృష్టి పెట్టడం కాదు, వీళ్ళకు మినిమం వేతనం ఇచ్చి ఏదైతే మినిమం గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉందో దీనికి మినిమం గ్యారంటీ శాలరీ కూడా ఏర్పాటు చేయాలి. అదే విధంగా పని విధానంలో మార్పు తీసుకురావాలి. ఏదైతే రోడ్లు కానీ ఈరోజు ఇతర టెక్నాలజీకి చాలా యంత్రాలు వచ్చినటువంటి పరిస్థితి, అన్ని రకాలుగా కూడా రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితి కాబట్టి యాంత్రిక విధానానికి ఉపయోగం లేనటువంటి పరిస్థితిలో ఇదేదైతే ఉపాధి హామీ కూలీలు ఉంటారో ఈ కూలీలను ఈ యొక్క రైతుల పంటలకు అనుసంధానం చేసి రైతులను కాపాడే విధంగా ఏదైతే ఊర్లో చిన్న చిన్న కుంటలు ఇతర నిర్మాణాలు ఉంటాయో దానిని బలోపేతం చేసే విధంగా ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయకుండా ఏదైతే ఇది ప్రజలకు ఉపయోగపడేది దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ కానీ పార్టీలకు అతీతంగా దీన్ని మెచ్చుకున్నటువంటి పథకం ఈ ఎన్ఆర్ఈజిఎస్. ఈ రోజు వీళ్ళు పేరు మార్చినంత మాత్రాన అది మహాత్మా గాంధీ హామీ పథకమే అంటారు కానీ వీళ్ళు రామ్జీ హామీ పథకం అనేది ఇంకా ప్రజల లోపలికి రావడానికి చాలా టైం అవుతుంది. ఆ టైం వచ్చే వరకు బీజేపీ పార్టీ మారేటటువంటి పరిస్థితి ఉంటది. కాబట్టి ఈ రోజు ఏదున్నా కూడా పేరు మార్పు పైన పెట్టేటటువంటి కాన్సన్ట్రేషన్ కాకుండా వాళ్ళకు పని దినాలకు చట్టబద్ధత కల్పించే విధంగా, అదే విధంగా వాళ్ళకు మినిమం వేతనం పెంచే విధంగా, వాళ్ళకు ఒక గ్యారంటీ ఇచ్చే విధంగా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని వేరుగా చూడకుండా రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలు ఉన్నా వాళ్ళకు పూర్తి స్థాయిలో నిధులు ఇచ్చే విధంగా, గతంలో పాత పద్ధతి ఏ విధంగా ఉందో 90% కేంద్ర ప్రభుత్వం 10% రాష్ట్ర ప్రభుత్వాన్ని దాన్నే అమలు చేస్తే రాష్ట్రాల్లో పైన ఆర్థిక భారం పడకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటది. దీని అన్నిటినీ ఒక రాజకీయ కోణంలో కాకుండా ఒక మానవతా దృక్పథ కోణంలో ఆలోచించి ఇది రైతులందరికీ సంబంధించినటువంటి ఒక విషయం. విజయ్ గారు, గతంలో మోడీ గారు ఈ యొక్క పథకాన్ని హేళన చేసినటువంటి పరిస్థితి, వాళ్ళకి ఆ రోజు నుంచే బీజం పడ్డది. ఈ పథకాన్ని ఎట్లయినా సరే తొలగించాలి, గాంధీ గారి పేరును తొలగించినట్లు కాదు, ఇది ఈ పథకాన్నే పూర్తిగా నిర్వీర్యం చేయాలి, పక్కదో పట్టించాలి, దీనికి నిధులు ఇవ్వద్దు, దీన్ని డౌన్ చేయాలనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందనే ఒక ఉద్దేశంతో ఒక కుటిల రాజకీయం చేస్తున్నారు తప్ప దీనిపైన ఎలాంటి చిత్తశుద్ధి కూడా బీజేపీ పార్టీకి కానీ వాళ్ళ నాయకులకు కానీ లేదు.
రైట్. జయరామ్ గారు మీరు చూస్తారు, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ పథకాన్ని తయారు చేయాలి, అమలు చేయాలని చెప్పి అంటున్నారు. మీరేం చెప్తారు? అబ్సల్యూట్లీ అండి, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. సో పథకాల పేర్లు అవనేది బీజేపీ మార్చడం అనేది పెద్ద వింతేం కాదు, డిఫరెంట్ గా మారుస్తుంది. ఎందుకంటే గాంధీ లాగా లేదు కాబట్టి ఇందిరాగాంధీగా మారిపోయింది, గాంధీ లాగా లేదు రాజీవ్ గాంధీగా మారిపోయింది, గాంధీగా లేడు సోనియా గాంధీగా మారిపోయింది, రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీగా మారుతున్నారు. కాబట్టి మళ్ళీ గాంధీల నుంచి ప్రమోట్ అయ్యేది జవహర్లాల్ నెహ్రూ కుటుంబం కాబట్టి దాన్ని డెఫినెట్ గా ఆ నేపథ్యంలోనే తీసేశారు, ఇలా వేరే డౌట్ ఏం లేదు. ఇక్కడ ఇంకా గాంధీ మీద కోపంతో తీసిన అనుకోను, కానీ ఈ గాంధీని ప్రమోట్ చేసేది నెహ్రూ ఫ్యామిలీ కాబట్టి ఈ నెహ్రూ ఫ్యామిలీ పర్సనల్ ప్రమోషన్ జరుగుతుంది కాబట్టి గాంధీ పేరును తొలగించేశారు. సో దీస్ ఆర్ థింగ్స్. ఇది చిన్నపిల్లలను అడిగినా కూడా చెప్తారు, దీనిలో పెద్ద వింత లేదు, విశేషాలు. బీజేపీ ఏం చెప్పినా కూడా విషయం మాత్రం అది. ఇక నెక్స్ట్ దాని లోపల నేను స్వభావం మారిపోకూడదు అన్నది ఏంటంటే, వీళ్ళ నరేషన్ లోపల వీళ్ళ కథనాలు ఏదైతే ఉంటుందో వాళ్ళకు సంబంధించిన కథనాలు మాత్రమే ఒక నరేటివ్ని క్రియేట్ చేస్తారు. కాకపోతే ఆ నరేషన్ లోపల ప్రజలు ఏం ఆలోచించరు, ప్రజలు కూడా తెలివి కల్ల వాళ్ళు ప్రజలు అంటారు. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, ఈరోజు పని దినాలతో పాటు వేతనాలు కూడా పెరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు వ్యవసాయ కూలీలుగా మారిండ్రు, వ్యవసాయ కూలీలు ఈరోజు వలసదారులుగా మారిపోతున్నారు. కాబట్టి వాళ్ళను బ్రతికించుకోవాలనుకుంటే, వాళ్ళని చేయాలనుకుంటే, ఈరోజు మిత్రుడు చెప్పినట్టుగా, వెంకటేశ్వర రెడ్డి చెప్తున్నట్టుగా తనకు తగ్గిందన్నారు. ఏం తగ్గలేదు బ్రదర్. ఈ రోజు మన భారతదేశం లోపల 40 కోట్ల మందికి ఆధార్ కార్డులు లేవు. వాళ్ళు ఎందుకు ఆధార్ కార్డులు లేవంటే వాళ్ళు వలస కూలీలుగా ఉన్నారు కాబట్టి మేము ఆధార్ కార్డులు ఇవ్వలేకపోతున్నాం అనేది సాక్షాత్తు ప్రధానమంత్రి మాత్రము దీన్ని క్లియర్ గా చెప్పారు. ఇది ఒకటి మీకు గుర్తు తెలుసుకున్నాం. మరొక అంశం వచ్చేసి ఈ ఆధార్ కార్డులు ఇవ్వకుండా వాళ్ళ జీవనోపాధి ఎలాగంటే అది మేము దాన్ని ఇంకొక రకంగా ఆలోచిస్తున్నాం అన్నది. ఆ ఇంకో ఆలోచన అనేది ఇప్పటికి కూడా 10 years దాటింది, 12 years వరకు వచ్చింది. ఆలోచన అనేది ఇంతవరకు వలస కూలీలకు వర్తింపజేయలేదు. వలస కూలీలు గల కారణాలు ఏంటంటే ఈ పరిస్థితులే, ఇప్పుడు నేను చెప్పిన పరిస్థితులే. నేను దాన్ని ఉద్దేశించే నేను దీని మీద ఎక్కువగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇప్పటి వరకు 40 కోట్ల మందికి ఆధార్ కార్డు లేదు. వాళ్ళకు సరైన చనిపోతే ఆ శవాన్ని ఎక్కడ పాతి పెట్టాలనో సరైన ప్లేస్ కూడా లేని పరిస్థితి దాపురించింది. అంటే తిండి విషయం దేవుడు ఎరుగు, కనీసం సస్తే కనీసం ఈరోజు పాతి పెట్టడానికి ప్లేస్ కూడా కావాలంటే ఈరోజు ఆధార్ కార్డుతో లింక్ చేసిన పరిస్థితి. మరి అది ఏంది అంటే, ఈరోజు మనము ఇప్పటి వరకు కూడా దీన్ని అప్గ్రేడ్ చేయండి. మీరు పేర్లు ఏమైనా పెట్టుకోసుకోండి, సరే అది వేరు విషయం. ప్రభుత్వం అంటే వాళ్ళ పేర్లు పెడుతుంటారు, దాని పెద్ద వింతేం కాదు. ఈరోజు అలాగని చెప్పేసి కాంగ్రెస్ పెద్ద వింత కాదు, కాంగ్రెస్ అలానే చేసింది, బీజేపీ అలానే చేస్తుంది. ఇక్కడ మొన్న బీఆర్ఎస్ కావచ్చు లేదా ఇవి సహజమే, ఇవి సహజం. కానీ ఒక మాట ఇవ్వండి సార్ విజయ్ గారు, ఒక మాట ముగింపు. దీంట్లో అప్గ్రేడ్ అనేది మనిషి సాధారణంగా బ్రతకడం కోసము, ఆ కుటుంబాన్ని బతికించడం కోసము, ఆ పని దినాలు పెంపుతో పాటు ఆ సగటున కూలీ కూడా పెరిగితే బాగుంటుంది అనేది ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్. అది జరగకుండా ఏది చేసినా కూడా రామ్మోహన్ గారు, జయరామ్ గారు, సారీ ఏంటంటే మనకి ముగించాల్సిన మళ్ళీ ఇంకో బులెటిన్ స్టార్ట్ కావాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ జయరామ్ గారు, అలాగే రామ్మోహన్ గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్రం.